ఈ యొక్క క్రిస్మస్లో, ఈ క్రిస్మస్ ఆరాధనలో మనము ఒక 40 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని మనం పుట్టినరోజు కార్యక్రమంలోనికి క్రిస్మస్కి వెళ్దాం. దయచేసి ఈ సమయంలో దేవునికి మహిమ, ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు చెప్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, మన ప్రియులు చాలా సత్యనారాయణ గారు, అలాగే లక్ష్మి గారు, వారి కుటుంబంలో జరిగేటువంటి ఈ క్రిస్మస్, అలాగే వాళ్ళ పెద్ద కుమారుడైనటువంటి రమేష్ యొక్క మరి రెండవ కుమార్తె పుట్టినరోజు, మరి 2 ఆడపిల్లల వాళ్ళకి రెండవ కుమార్తె యొక్క పుట్టినరోజు, మరి అలాగే వాళ్ళ యొక్క రెండో కుమారుడికి, అలాగే వాళ్ళ కుమార్తెకి, వారి అల్లుడికి, అలాగే వారి కోడళ్ళకి కూడా మరి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఇక్కడ కూర్చున్న మీ యొక్క అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలారా, మనం వినబోతున్న దైవ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఎందుకంటే నేను ఈ నెలలో చాలా క్రిస్మస్ ప్రోగ్రాంలో చాలా అంశాలు మాట్లాడటం జరిగింది. అయితే ఈరోజు కూడా నేను ఒక చక్కటి విషయం కూడా మాట్లాడాలనుకుంటున్నాను. పుట్టినరోజే కాకుండా మరి క్రిస్మస్ కూడా ఉంది కనుక మరి మనం ఎప్పుడు మరి క్రిస్మస్ అలాగే పుట్టినరోజు కార్యక్రమాలు ఎంతో ఆర్భాటంగా సంతోషంగా చేసుకుంటూ ఉంటాం. మరి అందుని బట్టి కనుక ఎందుకంటే పథకం కట్టేసారు కాబట్టి కొంచెం దయచేసి ఈరోజు మనకి దేవుడిచ్చేటువంటి వర్తమానం కొరకు సిద్ధపడదాం. తిమోథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తిమోథీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము జాగ్రత్తగా 21వ వచనాన్ని మనము చదివి వాక్యంలోకి వెళ్దాం. గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియును మట్టియు కూడా ఉండిను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తనను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రేయి ఉండెను. చాలు. మీ అందరి బైబిల్లో తిమోథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
20వ వచనము 21వ వచనము మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 20వ వచనంలో ఫస్ట్ లైన్లో పాత్ర అని రాయబడింది. అలాగే 21వ లైన్లో చివరి లైన్లో పాత్ర అని రాయబడింది. ఇక్కడ మనము పాత్ర అనే మాట కనబడుతుంది. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో పాత్రల గురించి బైబిల్లో చాలా చోట్ల చాలా రకరకాల యొక్క పాత్రలు రాయబడి ఉంటుంది, మనము గమనిస్తూ ఉంటాం. దేవుని యొక్క బిడ్డలు మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, నేను గత వారాల నుంచి క్రిస్మస్లో ఉన్నటి దేవుని కొరకై సిద్ధపడిన పాత్రల కొరకై నేను మాట్లాడుతూ ఉన్నాను. వాటిలో మరియా దేవుని కొరకై ఒక పాత్ర. ఎలాంటి పాత్ర అనే దాని గురించి నేను చెప్పాను, నా యొక్క వీడియోలో ఉంటుంది. అలాగే మరొక వీడియోలో యోసేపు అనేటువంటి వాడు ఒక పాత్రగా దేవుని కొరకు ఎలా బ్రతికాడు అనే విషయం నేను చెప్పడం జరిగింది. అలాగే మరొక చోట జ్ఞానులు అనేటువంటి వారి గురించి, వారు ఏ విధమైన పాత్రలుగా వారు దేవుని కొరకు బ్రతికారు అనే సంగతి నేను చాలా సవివరంగా మీతో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలా అంశాలు మాట్లాడాను. ఈ నెలలో కానీ మన నెలలో కానీ చాలా అంశాలు క్రిస్మస్ గురించి మాట్లాడిన యొక్క అంశాలన్నీ కూడా జస్ట్ క్రైస్ట్ ఫెలోషిప్ అనేటువంటి ఛానల్లో మరి అనేకమంది క్రిస్మస్ యొక్క మరి వర్తమానాలు సుమారుగా 100కు పైన క్రిస్మస్కి సంబంధించినటువంటి సందేశాలు, వాక్యాలు అప్లోడ్ అయి ఉంటాయి. అంతేకాకుండా కనీసం ఒక 400-500 పైనగానే సందేశాలు, ఆయా రకరకాల అంశాలు ఆ యొక్క వీడియో మరి అప్లోడ్లో ఉంటాయి. మీరు చూడొచ్చు, మీరు వినొచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అనంటే పాత్ర. అయితే ఈరోజు మరి మనము మరొక పాత్ర గురించి మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. దేవుని బిడ్డలారా గమనించండి, నేను చెప్పిన యొక్క పాత్రలు మరియా, యేసోబు, గొర్రెల కాపరు, నక్షత్రం అనేటువంటి పాత్రలు మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగే ఇతరితర వాక్యాలు కూడా మాట్లాడుకుంటూ వచ్చాం. ఈ రోజున దేవుని వాక్యములో నుండి మత్తయి రాసిన సువార్త అందరూ కూడా తెరవండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము అందరూ కూడా తెరిచి చూడండి. అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు రాసుకోవాలని అనుకున్నవారు ఒక పెన్ను, ఒక వాక్యపు నోట్సు, బైబిల్ దగ్గర పెట్టుకుని చక్కగా రాసుకుని మీరు చదువుకుని మీరు కూడా చక్కటి విషయాలు నేర్చుకోవచ్చు. అయితే
ఈ సమయంలో మీకు నేను చెప్పేది ఏమిటి అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే మరి మనకు చెప్పబడినది దైవ యొక్క లేఖన ప్రకారంగా జ్ఞానులు కనపడతారు. అందరూ కూడా స్తోత్రం చెప్పండి. మీ అందరికీ తెలుసు, చాలామంది దైవ సేవకులు ఈ జ్ఞానుల గురించి మాట్లాడడం, అలాగే నక్షత్రం గురించి మాట్లాడడం గురించి మీకు తెలుసు. రాత్రి కూడా మరి చక్కటి మరి వాక్య పరిచర్య చేయటం జరిగింది. అందులో కూడా మరి జ్ఞానులు మొట్టమొదటిగా లేక ఈ లోకంలో మొట్టమొదటి క్రిస్మస్ అనేది అంశం మీద జ్ఞానుల గురించి మాట్లాడటం జరిగింది. ఆమె మాట్లాడిన కోణం ఏదో విధంగా మాట్లాడటం జరిగింది. ఈరోజు నేను కూడా జ్ఞానుల గురించి మాట్లాడుతున్నాను. ఈ జ్ఞానులు ఎవరు అంటే దేవుని కొరకు వాడబడిన పాత్రలు. ఎవరి కొరకు వాడిన పాత్రలు. దయచేసి ఇక్కడ కూర్చున్న మీరు ఆలోచించండి. దేవుని కొరకు వాడబడుతున్న పాత్రలుగా మీరున్నారా? ఒక ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తాను. మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాను. నేను చాలా రోజులు అయ్యిందండి నేను బాప్తీసం తీసుకుని, చాలా రోజులు అయిందండి నేను ప్రభువుని అంగీకరించి, చాలా రోజులు అయిందండి యేసు ప్రభుని వెంబడించి అని మీరు అనేక చోట్ల చెప్పచ్చు. మీరు ఒక విశ్వాసి కావచ్చు, మీ కుటుంబం విశ్వాస కుటుంబం కావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని కొరకు ఒక పాత్ర అయి ఉన్నావా? దేవుని కొరకు ఒక పాత్ర అయి ఉన్నావా? ఇందాక తిమ్మోతికి రాసిన పత్రికలో చూసినప్పుడు ఒక గొప్ప ఇంటిలోనంటండి, ఇంట్లో ఒక గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను, బంగారు పాత్రలను, కర్ర పాత్రలను, మట్టి పాత్రలను, రకరకాలైన పాత్రలు ఉంటాయి. అనేక రకాల యొక్క పాత్రలు, లోహాలు కలిగిన పాత్రలు మన ఇంటిలో ఉంటాయి. సరే, మన ఇంటిలో ఉన్న అనగా ఆ లోహాలు కలిగిన పాత్రలు పక్కన పెట్టి దేవుడు మిమ్మల్ని పాత్రలు అని ప్రభు చెప్తారు. పాత్రలు అని చెప్తున్నాడు. దేవుని గ్రంథంలో నిన్ను ఒక పాత్రగా దేవుడు ఎంచాడు. అంటే ఆయనకు వాడబడడానికి, ఆయన సన్నిధిలో నీవు ఒక పాత్రగా దేవుడు భూమి మీద పుట్టించాడు. నువ్వు ఎక్కడ వాడివైనా, ఎలాంటి వాడివైనా, ఏ ఊరు వాడివైనా, ఏ ప్రాంతం వాడివైనా, ఏ జిల్లా వాడివైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, యవనస్తులైనా, యవనరాళ్ళైనా నువ్వు ఒక పాత్రవి. అయితే ఆ పాత్ర ఏ ఇంట్లో ఉన్నావు అనేది దేవుడు మాట్లాడుతూ ఒక గొప్ప ఇంటిలో ఉన్నావు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంటిలో గొప్ప పాత్రలు ఉన్నాయి. కొన్ని ఏమో బంగారు పాత్రలు అంట, కొన్ని ఏమో ఎండి పాత్రలు అంట. మీరు గమనించండి, బంగారానికి ఇంటికి ఎంత తేడా ఉంటుందో మీకు చెప్పనక్కర్లా.
అలాగే కర్రకును మట్టికి ఎంత తేడా ఉంటుందో మీకు తెలుసు. కానీ అన్నీ కూడా ఎక్కడున్నాయంట? రే గొప్ప ఇంటిలో ఉన్నాయట. అలాగే నీ జీవితం నువ్వు ఎండి పాత్రవా, బంగారు పాత్రవా, మట్టి పాత్రవా, చెక్క పాత్రవా అని దేవుడు ప్రశ్నించి నీ యోగ్యతను గురించి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ, ఇదిగో నువ్వు ఒక పాత్రవై ఉన్నావు అంతే, నీ జీవితంలో ఏ గొప్పతనము లేదు, కానీ దేవునికి ఒక పాత్రగా ఉన్నావు గనుక నీ పాత్ర ఎంతవరకు దేవుని ఎదుట దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడో అంతవరకు వాడబడ్డానికి దేవుని చేతులకు అప్పగించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అలాగే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు కూడా దేవుని కొరకు ఒక పాత్రలుగా మనకి కనబడుతున్నారు. ఏ దేశపు యొక్క పాత్రలు వాళ్ళు అంటే తూర్పు దేశపు యొక్క పాత్రలై ఉన్నారు. ఈ రాత్రి వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశం యొక్క జ్ఞానులు అంటే, జ్ఞానులు అంటే చాలా తెలివైన వాడు, చాలా గొప్ప జ్ఞానం కలిగిన వారు. ఎంత గొప్ప జ్ఞానం అంటే ఆకాశంలో కానీ భూమిలో కానీ ఏ విధమైన కానీ కనిపెట్టాలి అని అంటే పరిశోధకులుగా వాళ్ళు ఏం చేస్తారంటే చూసి వాటిని ప్రపంచానికి బయలుపరిచే వాళ్ళే జ్ఞానులు అనేటువంటి వాక్యము మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను కనుక వీళ్ళు ఆకాశములో ఒక తారని చూసి వాళ్ళు ఎక్కడికి వచ్చారు అని అంటే యేసు ఉన్న చోటికి వచ్చారని యెరూషలేములో రాజు దగ్గర నుంచి, యెరూషలేములో రాజు భవనం నుంచి తిరిగి యేసు ప్రభు ఉన్న చోటకి వారిని నడిపించినట్టు ఒక నక్షత్రం ఒక పాత్ర ఉంటే ఆ పాత్ర మరి వాళ్ళు నడిపిస్తే వీళ్ళు యేసును చూడడానికి ఈ లోక యొక్క పరిస్థితులు ఉన్నటి జనాంగానికి యేసుని పరిచయం చేయటానికి వాళ్ళు గొప్ప పాత్రలుగా వాడబడినట్లుగా బైబిల్లో మనకి చరిత్రలో మనకి చెప్పబడుతున్నట్టు మరి పరిస్థితులు మనకి కనబడతాయి. మీరు గమనించండి, ఈ రాత్రి కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాత్రలు, పాడే పాత్రలు ఉంటాయి, ప్రార్థన చేసే పాత్రలు ఉంటాయి, దేవుని ఆరాధించే పాత్రలు ఉంటాయి, దేవుని పరిచయం చేసే పాత్రలు ఉంటాయి, దేవుని సువార్త చేసేటువంటి పాత్రలు ఉంటాయి. ఇలాగా అనేక పాత్రలు దేవుడు అనగా సంఘంలో ఏం చేశాడో తెలుసా? దేవుని బిడ్డలారా ఆయన ఏర్పాటు చేసుకుని సంఘములో తాను దేవునికి ఆయన తన బలి అర్పణ అర్పించి ఒక సంఘాన్ని కన్నాడు. ఆ సంఘాన్ని ఏం చేయాలనుకున్నాడంటే ఆయన ఆ సంఘంలో నుండి విశ్వాసం ఏం చేయాలనుకున్నాడంటే పాత్రలుగా దేవుడు చేయాలని ఆయన యొక్క చిత్తం. అయితే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, యేసును కలుసుకున్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుని దగ్గరికి బంగారమును, సాంబ్రాణిని, బోళమును
కానుకలుగా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడ పుట్టిన, అక్కడ జన్మించిన ఆ రక్షకుడైన యేసు ఎలాంటి వాడు అంటే బంగారము అంటే రాజరికము, ఆయన ఒక ఈ లోకానికి రాజు అని చెప్పడానికి. రెండోదిగా బోళము. బోళము అంటే దేవుని బిడ్డలారా సేదు. బోళము అంటే సేదు. అంటే ఆయన ఎవరంటే ఈ లోకము నిమిత్తమై సేదు కలిగినటి అనగా అనుభవాలు, శ్రమలు ఆయన అనుభవిస్తాడు, ఆయన మరణిస్తాడు అని చెప్పడానికి ఆ యొక్క బోళాన్ని తీసుకొచ్చారు. మూడోదిగా వాళ్ళు సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఆలోచన చేస్తే ఆ సాంబ్రాన్ని మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు అంటే ఆయన రాజు, ఆయన శిలువలో శ్రమ పడుతున్న వ్యక్తి, ఆయన యాజకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టును, హ్యాపీ క్రిస్మస్. మంచి తల్లి. మూడోది ఏమిటి అంటే యేసు ప్రభువు వారు ఆ యొక్క బాలుడు ఏమై ఉన్నాడు అని అంటే మనకి లోకానికి చూపించడానికి గల కారణం సాంబ్రాణి. సాంబ్రాణి అనే దేవుని బిడ్డలారా యాజకత్వానికి గుర్తుగా ఉంది. అంటే ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ధూపం వేస్తాడు, అంటే ప్రార్థన చేస్తాడు. కనుక ఆ యొక్క యేసు అనేది ఆ బాలుడు కాదు, కానీ రాబోయే సంవత్సరాల్లో ఆయన పెద్దవాడైన తర్వాత ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆయన ఒక శిలువ మరణం పొందుతాడు. ఆయన సాంబ్రాణి అనబడినటువంటి ప్రార్థనా రూపంగా మనందరినీ కూడా ప్రార్థన చేత ఆయన సన్నిధికి మనం నడిపిస్తాడు. ప్రస్తుతానికి యేసు ప్రభు వారు భూలోకంలో ప్రార్థనే కాకుండా ఆయన పరలోకంలో దేవుని సింహాసనంలో ఉండి మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడని రోమీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఒక ప్రార్థనా యాజకుడు అనే విషయాన్ని మనకి గుర్తు వస్తుంది. సరే, వీళ్ళు తీసుకొచ్చిన కానుకలు ఎలా ఉంటే ఈ రోజున మనం దేవునికి ఎలాంటి కానుకలు తీసుకురావాలి? క్రిస్మస్ లో మనం సంబరాలు చేసుకోవడం కాదు, భోజనాలు చేయడం కాదు, కొత్త బట్టలతో తొడుక్కోవడం కాదు, సంతోషంగా కొవ్వొత్తులు వెలిగించడం కాదు, కేకులు కట్ చేయడం కాదు, రకరకాల లైటింగ్తో ఆర్భాటంగా మనము ప్రజలకు చూపించడం కాదు. కానీ మనం ఏం చేయాలనేది దేవుడు కోరుకుంటున్నది. మీ యొక్క పాత్రలు ఎలాగా దేవునికి కానుకగా మారాలి దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం ఒకసారి తెరవండి. ఒక 4 మాటలు నన్ను చెప్పమండి. 23వ అధ్యాయము. జ్ఞానులైతే కానుకలు ఇచ్చారు, మనమేమిద్దాం? ప్రశ్నించుకోండి. దేవునికి కానుక మనం ఎలాగా మారదాం? మనమేమిద్దాం కానుకలు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే 23వ అధ్యాయంలో 26వ వచనం చదవగలరా? నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము,
చాలమ్మా, దయచేసి చూడండి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిము. అంటే నీ హృదయమునే కానుకానికి ఇచ్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇవ్వాలి కానుక? నీ హృదయం ఎవరికి ఇస్తున్నావు? భార్యాభర్తలు కొంతమంది ఉంటారండి, చాలా ప్రేమగా ఉంటారు. భర్త భార్యకి ఇచ్చేస్తాడండి హృదయాన్ని. భర్త ఏమో భార్యకి ఇస్తే, భార్య ఏమో భర్తకి ఇస్తారు హృదయాన్ని. కానుక ఇచ్చేసినట్లు ఇచ్చేస్తాడు. కానీ ఈ లోకంలో రకరకాల కానుకలు మనం చూస్తూ ఉంటాం. అయితే నా జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన కానుక ఏమిటంటే, ఇక్కడ సామెతలో చెప్తున్నాడు, అక్కడ ఆ జ్ఞానం తీసుకొచ్చిన కానుకలు పక్కన పెడదాం. అయితే నా జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన కానుక ఏంటో మనం నేర్చుకుందాం. అదేంటో తెలుసా? మన హృదయాన్ని దేవునికి ఇద్దాం. అంతేకాకుండా ఆయన మార్గాలు ఏవైతే ఉన్నాయో నీ కన్నులకు ఇంపుగా ఉండలేము. దయచేసి ఒక్కసారి నాకు ఇలా చూడగలరా అందరూ? నా మార్గములు అంటున్నాడు ఆయన. మార్గము అంటలేదు, నా మార్గములు అంటున్నాడు. ఆయన మార్గాలు ఎక్కడున్నాయి? ఆదికాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన మార్గాలు అనేక విషయాలు రాయబడ్డాయి. ఆ మార్గాలలో మనం ఏం చేయాలో తెలుసా? మన కన్నులు ఇంపుగా ఉండి మన కన్నులు ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. దేవునికి స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు జ్ఞానుల వలె కానుక, నువ్వు హృదయాన్ని, నీ హృదయం అనే కానుకను, నీ హృదయం అనే కానుకను యవనస్తులారా, ఆడబిడ్డలని యవనస్తులారా, మగబిడ్డలని యవనస్తులారా, మీ హృదయాన్ని ఎవరికి ఇస్తున్నావు కానుక? లోకానిక, లోక ఆశలక, లోక పరిస్థితులక, లేకపోతే ఈ లోకంలో ఉన్న అలవాట్లుగా? దయచేసి మీ హృదయం అనేటువంటి దానిని ప్రభు ఏం చెప్తున్నాడంటే కానుక ఇమ్మని అంటున్నాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక కానుక చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక దేవుని దగ్గరికి జ్ఞానులైతే తీసుకొస్తున్న కానుకలు మనకు తెలుసు. ప్రతి వారము ఆదివారం తీసుకొస్తున్న కానుకలు కూడా దేవుడికి తెలుసు. దశంభాగాలు తెస్తావు, కృతజ్ఞత కానుకలు తెస్తావు, మొక్కుబడులు తెస్తావు, ఇంకా రకరకాల ఎన్నో కానుకలు తీసుకొస్తూ ఉంటావు. అవి కాకుండా దేవుడు నీ నుంచి ఆశిస్తున్నది కానుకలు ఏంటంటే హృదయం అనేటువంటి కానుక దేవునికి ఇవ్వాలి. అలాగే రెండోదిగా రోమీయులకు రాసిన పత్రికలో మరి మన శరీరం అని నీతికి సాధనములుగా అర్పించాలి. అర్పించడం అంటే కానుక అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆగండి. ఆయనకి ఏం సమర్పించాలి? ఏ కానుక సమర్పించాలి? ఏ కానుక నువ్వు సమర్పిస్తున్నావు? నీ శరీరమును నీతికి సాధనముగా కానుకగా ఇస్తున్నావా? ఈ శరీరము అనేది రకరకాల అలవాటు పడ్డాయి, రకరకాల యొక్క విధానాలకు అలవాటు పడిపోయింది. ఈ రోజున చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు మొదలుకొని వారి యొక్క శరీరాన్ని ఒక సాధనంగా మార్చుకున్నారు ఈ లోకానికి.
కనుక శరీర సంబంధమైన రీతి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. సజీవ యాగం అంటే తెలుసండి. సజీవ యాగం అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎలా తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళి సజీవ యాగముగా బతుకుండా యాగమైపోవటమే. అందరూ ఒకసారి చూడండి, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. బతుకుండా యాగం అవటం ఏంటండి అమ్మా? బ్రతుకున్న వాళ్ళు ఎలాగా యాగం అయిపోవటం అంటే, నువ్వు బ్రతుకున్నానే నీ కన్ను సావాలి, నీ చేతులు సావాలి, నీ కాళ్ళు సావాలి, ఈ శరీర సంబంధమైన ప్రతి భాగము కూడా అనగా సజీవ యాగంగా చచ్చిపోవాలి. అది దేవునికి కానుక నీ శరీరాన్ని ఇస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నట్టు మాట. ఈ క్రిస్మస్ లో దేవుని బిడ్డలారా, గొప్ప ఇంటిలో ఎండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, చెక్క పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, ప్లాస్టిక్ పాత్రలు ఉన్నాయి, అనగా రకరకాల యొక్క లోహాలు కలిగిన పాత్రలు ఉన్నాయి. అది గొప్ప ఇంట్లో ఉన్నాయి, మనం తర్వాత చదువుకుంటాం. అయితే రెండవదిగా మన శరీరము నీతికి ఏం చేయాలి తెలుసండి? అనగా సాధనంగా మార్చాలంట మన శరీరాన్ని అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము అలా తెరిచి ఉంచండి. 15వ వచనాన్ని చదవండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. దేవునికి స్తోత్రం. మూడవదిగా దేవునికి ఏమి తీసుకురావాలి? జ్ఞానులైతే బంగారము, వాళ్ళము, సాంబ్రాణి తెచ్చారు. మనమేమి తీసుకురావాలి? ఈ రోజున అరటిపళ్ళ, బంగారమా, డబ్బులా, ఇతర వస్తువుల ఇలా మాట్లాడుకుంటూ వెళితే, ఇదిగో మనం తీసుకురమ్మంటున్నాడు, నీ హృదయాన్ని నాకు కానుకగా. మీ శరీరాలు నీతి కొరకే ఒక సాధనాలుగా మీరు ఏం చేస్తారంటే కానుక తీసుకురండి అంటాడు. మూడోదిగా ఇక్కడ ఉన్నట్టు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు వారులారా, ఈ వీడియోని చూస్తున్నట్టు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయము దేవునికి కానుక తీసుకురావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తీసుకురావాలండి? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఇంకా సమయాన్ని అందరూ ఈ రోజున సమయాన్ని దేవునికి కానుకిస్తున్నారా? సమయానికి వస్తున్నారా? సమయానికి ప్రార్థిస్తున్నారా? సమయానికి ఆరాధన చేస్తున్నారా? సమయానికి వాక్యం వింటున్నారా? అది చర్చిలో కావచ్చు, బయట బిల్డింగ్ లో కావచ్చు, లేక ఇంటిలో కావచ్చు. ఈ సమయాన్ని దేవునికి కానుక ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. పాట ఉంది కదండి, ఏం పాట అది? సమయం ఇదే, సమయం ఇదే, అది కదండి. సమర్పణ చేయదు, సమర్పణ చేయము ప్రభువునకు సమర్పణ
సమయాన్ని దేవునికి ఏం వాలి కానుక ఇవి సంతోషిస్తాడు, నేను హెచ్చిస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు, వ్యాపారం దీవిస్తాడు, నీ పంటలు దీవిస్తాడు. నువ్వు చేసుకున్న ప్రతి పనిలో కూడా దేవుని హెచ్చిస్తే, సమయాన్ని ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో నీకు కలిగి ఉన్న వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే గణపరుస్తాడు, హెచ్చిస్తాడు. సమయాన్ని మాత్రం దొంగిలించకండి, దేవుని యొక్క సన్నిధిని దొంగిలించవద్దు అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక, ఏమింది దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మంచి భాగంగా మన రాత్రి ర్యాలీలో మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్ వాక్యం చెప్పడం వల్ల అక్కడ చుట్టూ ఇబ్బంది వల్ల చాలా చలిగాలి, కానీ దగ్గు విపరీతంగా నాకు రంప ఇబ్బందికరంగా ఉంది. నా కొరకు ప్రార్థన చేయండి. అయితే సమయము దేవునికి కానుక ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. నీ పిల్లలు ఉన్నారు చూడండి, ఆడపిల్లలు, మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చెప్పండి, సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వండి, లోకానికి ఇవ్వండి అని చెప్పాలి. ఈ రోజున ఎక్కువ మంది చెడ్డి పిల్లలతో సహా సమయం అంతా కూడా ఫోన్ల దగ్గర గడిపేస్తున్నారండి కదండి. కొంతమంది టీవీల దగ్గర గడిపేస్తున్నారండి. నేను ఫోన్ చూడొద్దని అంటలేదు, టీవీలు చూడొద్దని అంటలే. అయితే వాటిని కొంచెం తగ్గించుకుని ఆరాధన సమయంలో, ప్రార్థనా సమయాల్లో దేవుని ఎదుట మీ యొక్క సమయాన్ని పోగొట్టుకోవద్దని మాత్రం, అది దేవునికి కానుక మీరు ఇచ్చేయండి. అది మీది కాదు, అది ఆ సమయం మీది కాదు. దయచేసి వింటున్నారా? ఆ సమయం మీది కాదు, దేవుని కనుక దేవునికి ఇచ్చే కానుక దేవునికి ఇచ్చేయండి. కానుక అంటే డబ్బులు కాదు, ఆ సమయం అనే దాన్ని. ఎంతమంది అండి మీ జీవితాల్లో సమయాన్ని పూర్తిగా కేటాయించకపోయినా కొంత మట్టిగానే కేటాయిస్తున్నారు, నాకు తెలియదు, కానీ కేటాయించాలని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం. 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 2వ వచనాన్ని చదవగలరా? అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇసాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద బలిగా అతన్ని అర్పించుము. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న పిల్లలు కలిగిన వాళ్ళారా, అలాగే వారి తల్లిదండ్రులు ఏంటి వాళ్ళారా, దయచేసి మాట వినాలి. నీ సంతానాన్ని దేవుని మహిమ కొరకై పెంచాలి, అయితే కానుకగా వాళ్ళని అలవాటు చేయాలి దేవునికి. ఈ సంతానాన్ని దేవుని మహిమ కొరకు అంటే మహిమ అంటే ఏంటి అంటే ఆయన సన్నిధిలో వాడబట్టమే మహిమ. ఆయన సన్నిధిలో వాళ్ళు నీ కొరకు దేవుని కొరకు బతకడమే మహిమ. వాడు పెంచుతున్నారా? అలాగే దేవుని కానుక వాళ్ళని ఉంచుతున్నారా? ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు అబ్రహాముతో నీకు ఉన్నది ఒక్కనొక్క కుమారుడు, నువ్వు ప్రేమించిన కుమారుడు. దేవునికి స్తోత్రం. అది చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మనకి 2 పిల్లలు పుట్టారండి. తర్వాత కానుక వచ్చింది, మళ్ళీ కవల పిల్లలు 2 పుట్టారండి. ఎంతమంది అయ్యారు?
నలుగురు అయ్యారండి. ఇంకా ఆస్తి ఉంచుకున్నారు, ఇంకొక నలుగురు పుట్టారు అనుకోండి. ఎవరన్నా ఇమ్మంటే ఇస్తారా? ఇందుకు ఆ బిడ్డలు మీరు ప్రేమించారు. కానీ అబ్రహాంకైతే 100 సంవత్సరాలు శరమ్మకి వచ్చిన తర్వాత గర్భం వస్తే ప్రేమించిన కుమారుని ఇచ్చేమని దేవుడు, అది కూడా బలిగా ఇచ్చేమంటే వెనక తెరుక్కోకుండా దేవుని మహిమ కొరకైతే ఆ బిడ్డను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మీరు ఏం నేర్చుకోవాలంటే దేవుని బిడ్డలారా, మీ యొక్క సంతానాన్ని దేవుని కొరకు పెంచండి. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం కొరకు పెంచండి. లోకం కొరకు వాళ్ళని పెంచకండి. లోకం కనపడితే వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి దేవుని దగ్గరికి నడిపించడానికి ఇష్టపడింది. అబ్రహాము అంటున్నాడు, దేవుని మహిమ కొరకు నా సంతానాన్ని, నా కుమారుని కానుక ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వేమివ్వబోతున్నావు? జ్ఞానులైతే బంగారం ఇచ్చారు, జ్ఞానులైతే బోళం ఇచ్చారు, జ్ఞానులైతే సామ్రాన్ని ఇచ్చారు. నీవు నీ హృదయాన్ని ఇస్తున్నావా కానుక? నీవు నీ శరీరాన్ని నీవు సాధనం అంటే వాడబడినట్లుగా నువ్వు కానుక పరిచర్యలో ఉంటున్నావా? సమయాన్ని దేవునికి నువ్వు ఇస్తున్నావా? నీ సంతానాన్ని లేక మన సంతానాన్ని దేవుని యొక్క మహిమ కొరకు పెంచుతున్నామా? దేవుడు అడుగుతున్నాడు, నీ కానుక ఏది? నా కానుకే ఉందండి, వారానికండి 10,000 సంపాదిస్తాను, 1,000 రూపాయలు దక్షిణ భాగం ఇస్తాను, ఇది నీ కానుక. మంచిదే, ఇవ్వాలి. నెలకండి 50,000 సంపాదిస్తాను, 5,000 కానుక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 5,000 కానుక నేనేం చేస్తాను? దక్షిణ భాగం ఇస్తానండి. 20,000 సంపాదిస్తానండి, 2,000 దక్షిణ భాగాన్ని ఇస్తానండి నా కానుక. ఓకే, ఇవ్వాలి. మా సంఘంలో ఉన్నారు, నెలకి 5,000 కానుక ఇచ్చేవాళ్ళు ఉంటారు, 2,000 కానుక ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1,000 రూపాయలు కానుక ఇచ్చేవాళ్ళు ఉంటారు. అనగా నార్మల్గా వాళ్ళు ఆయా ఫ్యాక్టరీలు పనులు చేసుకునే వాళ్ళు వారానికి తోస్తే ఇంత దక్షిణ భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా అనగా ఆయా పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా దేవుని కానుకగా దక్షిణ భాగంగా దేవుడు తీసుకొచ్చి ఇస్తున్నారు. కాదనట్లేదు. దేవుడు వాళ్ళందరినీ దీవించును కాక, ఆశీర్వదించును కాక. అయితే దేవుడు నిన్ను ఆ కానుక అట్టిపెట్టు. నీ జీవితంలో ఇదిగో ఇప్పుడు దైవ సేవకుడు మాట్లాడుతుంది, ఈ కానుకను దేవుని అప్పగిస్తున్నావా? మన సంతానం దేవుని మహిమ కొరకై పెంచుతున్నామా లేదా ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 'నేను తొందరగా ముగిచ్చేస్తాను, లైఫ్ వచ్చేసింది, కంగారు పడుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. నా రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాని ఘనపరచుము. అంటే మన సంపాదనలో నుండి కానుకగా ఇచ్చి దేవుని ఏం చేయాలి? ఘనపరచాలి. ఇవన్నీ చేస్తూ కూడా ఇవి కూడా చేయాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. అంటే టైం అయిపోతుందని చెప్పేసి మీకు మాట్లాడుతుంది. 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అలాగే 7వ వచనం కూడా
నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలతావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సత్క్రియలు అనే కానుకను చేస్తున్నావా? సత్క్రియలు ఉన్నాయా నీ దగ్గర? దేవుని కొరకు జీవించడానికి నీ దగ్గర మంచి క్రియలు ఉన్నాయా? మంచి క్రియలు లేకుండా ఎన్ని పాటలు పడితే ఏంటి? మంచి క్రియలు లేకుండా ఎంత ప్రార్థన చేస్తే ఏంటి? మంచి క్రియలు లేకుండా ఎన్ని ఉపవాసాలు చేస్తే ఏంటండి? మంచి క్రియలు చేసి అయ్యో నేను 10 మందిని 10 చోట్ల కూర్చోబెట్టి నాగా నేను నడిపిస్తున్నాను అంటే ఏంటి? ఆపండి. మొదటిగా నీ సత్క్రియ ఉందా? సత్క్రియ అనగా క్రియ అనగా పని. సత్క్రియ అంటే మంచి క్రియ, మంచి అలవాటు, మంచి జీవితము నీకుందా? కానుకగా దేవునికి ఇవ్వగలుగుతున్నావా? అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వారి జీవితంలో, ఇక్కడ ఉన్న వారి సహోదరులు ఎవరి జీవితంలో ఇలాంటివి లేవో, నీ హృదయం కానుక ఇవ్వట్లేదో, ఈ శరీరము సాధనంగా దేవుని కొరకు అనగా సమర్పించట్లేదో, కానుక ఇవ్వట్లేదో, సమయాన్ని ఇవ్వట్లేదో కానుక, ఇంకా నీ సంతానాన్ని నువ్వు దేవుని కానుకను మారట్లేదో, మహిమగా మారట్లేదో, ఇంకా నీ సంపద అంతట్లో కూడా నీ యొక్క కష్టార్జితం అంతట్లో కూడా దేవునికి ఇస్తున్నావో లేదో ఆలోచన చేసుకో. అలాగే సత్క్రియల విషయంలో కూడా నువ్వు బాగా గమనించు. నువ్వు అనగా దేవునికి మాటికి కనబడి గొప్ప చేసుకోవడం గొప్ప కాదు, క్రియలు బాగోవాలి. నీ క్రియలు బాగోకుండా దేవుని పనులు ఎంత చేసినా దేవుని దృష్టికి అదంతా శూన్యమే. కనుక దేవుని బిడ్డలారా, దయచేసి నా జీవితంలో దేవుడు కోరుకున్న మాత్రమే ఆయన ఏం చేస్తాడో తెలుసా? దేవుని దృష్టిలో ఆయన ఉంచుకుని నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి సహోదరులు సత్యనారాయణ, లక్ష్మి, వారి యొక్క కుమార్తె, అలాగే అల్లుడు, కోడళ్ళు, వారికి ఇచ్చిన పిల్లలు, రమేష్ యొక్క చిన్న కుమార్తె పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆశీర్వాదాలు, మరి అలాగే మరియమ్మ ఏ విధంగా అయితే దయాప్రాప్తురాల మీకు శుభము అని చెప్పినట్లుగా, అలాగే రమేష్ యొక్క మరి భార్యకు దేవుని యొక్క శుభాలు, ఆ తండ్రిపిటికి మరి దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చు అనేక విషయాల్లో దీవెనకరంగా శుభకరంగా ప్రభు ఉంచి నడిపించును గాక. ఆమేన్.